ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే వాల్మీకి కుల బంధువులందరికీ అలాగే సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా చూస్తే గత ఆదివారం నాడు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిటి సురేష్ గారిని ఆదోన్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి బత్తిన కుబేర్నాథ్ గారు వారి అనుచరుల ద్వారా ఉదయం 7 గంటలకి వారిని సురేష్ గారిని బలవంతంగా పిలిపించుకొని వారి ఉదయం నుంచి సాయంత్రము 7 గంటల వరకు కూడా వారిని కూర్చోబెట్టి అన్న పానీయాలు కూడా ఏమి ఇవ్వకుండా వారిని బత్తిన కుబేర్నాథ్ గారు 7 గంటలకు వచ్చి వారితో మాట్లాడుతూ మరి బిటి సురేష్ గారు సోషల్ మీడియా మాంధవ్యంలో మాట్లాడుతూ వారు మద్యం సేవించి నన్ను కులం పెట్టి దూషించి చెప్పితో కొట్టినాడు అనేటువంటిది ఈ రోజున వాల్మీకిల మనోధైర్యాన్ని, మనోవైఫల్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈరోజు కించపరచాలనే ఉద్దేశంతో ఈ రోజుల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కూడా బాధపడాల్సినటువంటి రోజు. ఈరోజు మీకేమైనా డబ్బులు రావాల్సి ఉంటే సురేష్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, నేను 5 లక్షలు అప్పు ఉన్నానని. అప్పుని నువ్వు తీర్చడానికి నువ్వు వ్యక్తిగతంగా వారి మీద మానసికంగా, శారీరకంగా వేధించడం అనేటువంటిది తప్పు కాదు. సో డబ్బులు మనకు రావాల్సినప్పుడు దానికి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం కూడా వారు ఆ డబ్బులు ఇప్పించుకోవచ్చు. మరి ఈ రోజున వారికి అర్ధబలం, రాజకీయ బలం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఆ దౌర్జన్యం చేస్తామనేటువంటిది ఈ సోషల్ మీడియా మాంధవ్యంలో చూడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా బిటి సురేష్ గారు వారు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది, నేను 1 వీక్లో డబ్బులు ఇస్తాను లేదా 1 డేలో ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి, రవి గారు అయితేనేమి, తిమ్మప్ప గారు అయితేనేమి, వీరందరూ కూడా వారికి ఫోన్ చేసి కుబేర్నాథ్ గారికి మాట్లాడితే కూడా వారికి అవకాశం ఇవ్వలేదనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మనం వాయిస్ వింటూ ఉన్నాం. మరి ఈరోజు వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి ఆ పదవిని ఈరోజు కించపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలలోనే అనైక్యత ఈరోజు ఈ కులాల మధ్యనే చుచ్చుపెట్టేటువంటి ఈ పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి అనేది కూడా మనందరం ఆలోచించుకోవాలి. కాబట్టి కుబేర్నాథ్ గారికి వారికి మేము ఇచ్చేటువంటి అల్టిమేటం ఏమంటే తక్షణమే బిటి సురేష్ గారికి క్షమాపణ చెప్తూ మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మేము ఇప్పిస్తామని చెప్పి మేము బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వారిని మానసికంగా, శారీరకంగా మీరు చెప్పుతో కొట్టి
అవమానపరిచినందుకు వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ వాల్మీకులని రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల వాల్మీకుల మనోధైర్యాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి వాల్మీకులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాల్మీకి కుల బంధువులకు అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.